శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం 5వ భావ ఫలితాల గురించి తెలుసుకుందాం. అసలు 5వ భావం మనకేం చెప్తుంది, 5వ భావంలో మనం ఏమేమి చూసుకోవచ్చు అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. 5వ భావం అంటే పుత్రభావం, విద్యాభావం. ఈ 5వ భావం సూచించేటువంటి అంశాలు సంతానం గురించి, పుత్రభాగ్యం గురించి, మరియు విద్య, జ్ఞానము, మేధస్సు, మంత్రసిద్ధి, పూర్వజన్మ పుణ్యము, ప్రేమ, వ్యవహారాలు, సృజనాత్మక కళలు, పెట్టుబడులు, షేర్ మార్కెటు, రచన, కవిత్వం, భక్తి, ఆధ్యాత్మికత, ఆసక్తి విషయాలను మనకు ఈ 5వ భావము చూపిస్తూ ఉంటుంది. ఈ 5వ భావంలో మనము 5వ భావం గనక బలంగా ఉన్నట్టయితే ఉత్తమ విద్యాభ్యాసం అనేటువంటిది ఉంటుంది. ఉత్తమంగా ఉంటుంది విద్యాభ్యాసం. అందట్లో చురుకుగా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు విద్యలో. సంతాన సుఖం అనేటువంటిది ఉంటుంది. అంటే పెళ్ళి కాగానే తొందరగా సంతానం అవ్వడము, సంతాన ప్రగతి ఉంటుంది. కాబట్టి పుట్టినటువంటి సంతానం కూడా బాగుంటుంది. మరియు వీళ్ళకు మేధాశక్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మరియు జ్ఞాపక శక్తి అనేటువంటిది పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. మంత్రసిద్ధి పైన ఆసక్తి ఉంటుంది. దైవ అనుగ్రహం అనేటువంటిది ఉంటుంది. అలాగే ప్రేమలో విజయం కూడా ఉంటుంది. 5వ భావం బలంగా ఉంటే ప్రేమలో విజయం కూడా ఉంటుంది. షేర్ మార్కెటు, స్పెక్యులేషన్ లాభాలు మరియు కళారంగంలో గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది. పూర్వజన్మ పుణ్యఫలాలు అనుభవిస్తూ ఉంటారు. ఈ 5వ భావం గనక 5వ భావం పైన పాపగ్రహ దృష్టి ఉన్నా, 5వ భావాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉన్నా, లేదా నీచ స్థానంలో ఉన్నా కలిగేటువంటి అప్పుడు 5వ భావం బలహీనపడుతుంది. కాబట్టి అప్పుడు కలిగేటువంటి ఫలితాలు విద్యలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. సంతాన సంబంధ ఆందోళన ఉంటుంది. అవుతుందో కాదో అనేటువంటి ఆందోళనను కలిగి ఉంటారు. అలాగే ప్రేమ వ్యవహారాలలో విఫలం అనేటువంటిది జరుగుతుంది. నిర్ణయాలలో తీసుకోవడంలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. పెట్టుబడుల్లో నష్టాలు పోతూ ఉంటారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. మంత్ర సాధనలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. సృజనాత్మక తగ్గడం, వాళ్లకు నిరుత్సాహం అనేటువంటిది పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ 5వ భావంలో ఏ గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే, ఈ 5వ భావంలో రవి గనక ఉన్నట్టయితే నాయకత్వము ఉంటుంది, ఉన్నత విద్య ఉంటుంది, సంతానము ద్వారా కీర్తి గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఇక 5వ భావంలో చంద్రుడు ఉన్నట్టయితే మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది, భావోద్వేగ మేధస్సు కలిగి ఉంటారు, ప్రేమ, సంతానంపై అనురాగం కలిగి ఉంటారు. ఇక 5వ స్థానంలో కుజుడు గనక ఉన్నట్టయితే పోటీ పరీక్షల్లో విజయము, క్రీడల్లో ప్రతిభ, ప్రేమలో తొందరపాటుగా ఉండటము, కోరికలు ఎక్కువగా ఉండటం అనేటువంటిది సహజంగా ఉంటూ ఉంటుంది. ఇక 5వ భావంలో బుధుడు ఉన్నట్టయితే 5వ భావంలో బుధుడు ఉంటే మేధస్సు చాలా చురుగ్గా ఉంటుంది, ఆలోచన శక్తి విపరీతంగా ఉంటుంది, రచనా సామర్థ్యం ఉంటుంది, వ్యాపార ఆలోచనలు ఉంటాయి, గణితము, కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఇక 5వ స్థానంలో గురువు గనక ఉన్నట్టయితే పుత్ర భాగ్యం కలుగుతుంది. అంటే పుత్ర సంతానం కలుగుతూ ఉంటుంది. విద్యాభివృద్ధి, దైవానుగ్రహము, మంత్రసిద్ధి, పూర్వజన్మ పుణ్య ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక ఈ 5వ భావంలో శుక్రుడు గనక ఉన్నట్టయితే ప్రేమలో పడుతూ ఉంటారు. ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది అందరిపైన. కళలు, సంగీతము, సృజనాత్మకత, సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. మరియు సంతానం కూడా బాగుంటుంది. ఇక 5వ భావంలో శని గనక ఉన్నట్టయితే సంతాన ఆలస్యం ఉంటుంది. సంతానం అనేటువంటిది ఆలస్యంగా కలుగుతుంది. కష్టపడి విద్యలో విజయాన్ని సాధిస్తూ ఉంటారు. బాధ్యత ఎక్కువగా ఉంటుంది. గంభీర ఆలోచనలు ఉంటాయి. ఇక 5వ భావంలో రాహు గనక ఉన్నట్టయితే అసాధారణ మేధస్సు, అబార్షన్స్ అయ్యేటువంటి అవకాశము, విదేశాల్లో చదివేటువంటి విద్య, డిజిటల్ టెక్నాలజీ, షేర్ మార్కెట్లో అధిక లాభాలను పొందుతూ ఉంటారు. ఇక ఈ 5వ భావంలో కేతువు గనక ఉన్నట్టయితే మంత్రసిద్ధి, ఆధ్యాత్మిక జ్ఞానము,
లోతైన తత్వక ఆలోచనలు మాత్రం లోతుగా ఉంటాయి. వైరాగ్యం ఉంటుంది, మోక్ష భావం కలుగుతూ ఉంటుంది. ఈ 5వ భావము పూర్వజన్మ పుణ్యస్థానము. ఈ భావం గనక బలంగా ఉంటే గురుకృప, దైవకృప, మంత్రసిద్ధి, సంతాన సౌభాగ్యము, ఉన్నత విద్య, షేర్ మార్కెట్లో లాభాలు లభిస్తూ ఉంటాయి. ఇక ఈ 5వ భావం గురువు మరియు 5వ భావాధిపతి బలంగా ఉంటే వ్యక్తి జీవితంలో అదృష్ట ద్వారాలు సులభంగా తెరుచుకుంటూ ఉంటాయి. ఇది ఈ 5వ భావము చెప్పేటువంటి విషయాలు. కాబట్టి 5వ భావంలో చెప్పేటువంటి విషయాలను తెలుసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.